బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో టీవీకి పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మే 4న రిజల్ట్ రావడం జరిగింది. టీవీకే పార్టీకి 107 స్థానాలు రావడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ దగ్గరికి వెళ్లారు. వెళ్ళిన వెంటనే కనీస మెజారిటీ 118 సీట్లుంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తాము, మీ మద్దతును కూడగట్టుకోండి అని గవర్నర్ తెలపడం జరిగింది. అలా ఈ 4 రోజులుగా నాటకీయ పరిణామం అనేది చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోన టీవీకే పార్టీ అధినేత విజయ్ ఎన్నో పార్టీలను అడిగాడు, ఎన్నో పార్టీలతో మద్దతు కోరాడు. అలాగే అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు కూడా ప్రకటించేసింది. మిగతా వామపక్షాలు సిపిఐ, సిపిఎం, విసికే ఈ పార్టీలకు సంబంధించి మద్దతు ప్రకటనకు స్పష్టత రాలేదు. ఇవన్నీ డిఎంకేకు మద్దతు ఇచ్చాయి. ఉన్నట్టుండి తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా ఇటు కాంగ్రెస్ కు సంబంధించిన 5 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతు ఇచ్చాయి. ఇటు సిపిఐకి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. సిపిఎం సంబంధించిన 2 ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. విసికే పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. మొత్తం మెజారిటీ అంటే మెజారిటీ సభ్యుల మద్దతు కూడగట్టుకున్నాడు. ఇప్పటికైతే ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా టీవీకే పార్టీ అధినేత ముందుకు సాగుతున్నాడు. గత 4 రోజులుగా తమిళనాడులో నెలకొన్న రాజకీయ నాటకీయ పరిస్థితులు మనకు పూర్తిగా అర్థమవుతాయి. మెజారిటీ స్థానాలు గెలిచిన టీవీకే పార్టీకే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని గవర్నర్ దగ్గరికి వెళ్లారు. కానీ రాజ్యాంగం ప్రకారం మేము ఈ నిర్ణయం తీసుకోలేము, మీరు మెజార్టీని నిరూపించుకోండి, 118 మంది సభ్యులు తీసుకురండి, అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామన్నారు. తర్వాత అనేక కారణాల దృష్ట్యా డిఎంకే, ఏఐఏడిఎంకే ఈ 2 పార్టీలు పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనుకున్నారు. ఇంతలోగా కీలక పరిణామం చేసుకుంది. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, విసికే పార్టీలు టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చాయి. వీళ్ళ మద్దతుతోన రేపో ఎల్లుండో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు టీవీకే పార్టీ విజయ్ అధినేత. ఇంకా మార్గం అయితే లైన్ క్లియర్ అయినట్టే.